లోకనాయకుడి కూతురు శృతి హాసన్ డైరీ ఇప్పుడు ఫుల్ అయిపోయింది. రజనీకాంత్ కూలీలో నటిస్తోంది. తమిళ హీరో విజయ్ చివరి చిత్రం జయనాయగన్, విజయ్ సేతుపతి ట్రైన్తో పాటు సలార్ 2లో కూడా శృతి యాక్ట్ చేస్తుంది. ఇవన్నీ భారీ బడ్జెట్ చిత్రాలే. ఆ సంగతి అలా ఉంచితే వివాదాలతో కూడా శృతి వార్తలో నిలుస్తూ ఉంటుంది. అడవిశేష్ పాన్ ఇండియా మూవీ డెకాయిట్ నుంచి శృతి తప్పుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఆమెతో తనకి సింక్ కాలేదని అడవిశేష్ బాహాటంగానే చెప్పేశాడు. ఇక శృతి రిలేషన్షిప్స్ ఎప్పుడూ కూడా ట్రెండింగ్లోనే ఉంటాయి. సినిమాలతోనే కాదు, ఎఫ్ఐఆర్లతో కూడా ఫేమ్ తెచ్చుకుంటూ ఉంటుంది. కెరీర్ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా శృతిపై చాలా గాసిప్స్ వినిపిస్తూనే ఉన్నాయి. శృతి డేటింగ్ కబుర్లు కథలు కథలుగా చెప్పుకుంటూనే ఉన్నారు. ఈమె లిస్టులో చాలా మంది హీరోలతో పాటు క్రికెటర్లు కూడా ఉన్నారు. సిద్ధార్థ్, ధనుష్, నాగ చైతన్య, రణబీర్ కపూర్, క్రికెటర్ సురేష్ రైనా, మైఖేల్ కొర్సెల్, శాంతను హజారికా ఉన్నారు. శాంతనుతో నడిపిన ప్రేమ కథ పెళ్లి వరకు కూడా వెళ్ళింది. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ శృతి, శాంతనులు ఒకరినొకరు ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేసుకున్నారు. వీరి బ్రేకప్ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి. అయితే ఇప్పుడు శృతి ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది. శాంతనుతో బ్రేకప్ తర్వాత శృతి పూర్తిగా సినిమాలపై దృష్టి పెట్టింది. అలాంటి శృతి హాసన్ మళ్ళీ ప్రేమలో పడిందన్న వార్తలు కోలీవుడ్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే శృతి హాసన్ ఇన్స్టాగ్రామ్ ఖాతా చాలాసార్లు హ్యాక్ అయింది. ఇటీవలే కూడా ఒకసారి హ్యాక్ అయింది. అయితే శృతి హాసన్ పూర్తిగా సోషల్ మీడియాకి దూరంగా ఉండాలని నిర్ణయించుకుందట. ఆ నిర్ణయానికి కారణం తన లవ్ స్టోరీ అంటూ పుకార్లు పుట్టుకొస్తున్నాయి. పబ్లిక్ కు దూరంగా ఉంటూ సడన్ గా ప్రైవసీ వైపు వెళ్లడం అనుమానాలకు తావిస్తుంది. మరి ఈ విషయంపై శృతి ఎలా స్పందిస్తుందనేది మనం వేచి చూడాలి.